అంటే గత 2-3 రోజులుగా మనము యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయబడును అనేసి మనం స్టేటస్ అయితే పెట్టడం జరిగిందనమాట. సో దానికి సంబంధించినటువంటి వాట్సాప్ ద్వారా కానివ్వండి, అలాగే ఫోన్స్ ద్వారా కానీ కొంత ఎంక్వైరీ అయితే జరుగుతుందన్నమాట. దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని అయితే మనకు ఈ వీడియోలో మీకు షేర్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇదేమి అంటే యాక్సిస్ బ్యాంక్, మన బ్యాంకులో మామూలుగా మనము కమర్షియల్ బ్యాంక్స్లో అంటే యాక్సిస్ బ్యాంక్ కానీ హెచ్డిఎఫ్సి బ్యాంకుల్లో కానీ మనము అకౌంట్ని ఓపెన్ చేయాలి అంటే మినిమం 25,000 అలా అయితే మనం చేయాలన్నమాట. సో ఇది ఏమి అంటే మనకు జీరో బ్యాలెన్స్ ప్రధానమంత్రి సంబంధించినటువంటి అకౌంట్స్ని ఓపెన్ చేసేదానికి ప్రతి ఒక్కరికి ఒక అకౌంట్ ఉండాలి అనే ఉద్దేశంతో ఏం చేశారంటే అప్పుడు జీరో బ్యాలెన్స్ అకౌంట్లను అయితే ఓపెన్ చేయడం అయితే జరిగిందనమాట. అదేవిధంగా ఆ అకౌంట్లను ఇప్పుడు కూడా రన్ చేస్తూ ఉన్నారు, అంటే ప్రజెంట్ కూడా ఓపెన్ చేయడానికి అవకాశం అయితే ఉందన్నమాట. సో అది బ్యాంకుల ద్వారా అయితే అవకాశం లేదు. ప్రజెంట్ ఇప్పుడు మన సిఎస్సి సెంటర్లో అయితే మీరు 1000 రూపీస్, ముందు 500 రూపీస్ ఉన్నదన్నమాట, ఇప్పుడు అది 1000 రూపీస్ చేశారు. 1000 రూపీస్ మీరు కడితే ఆ 1000 రూపీస్ మీ అకౌంట్కే క్రెడిట్ అవుతుంది. దాన్ని ఆ 1000 రూపీస్ని మీరు విత్డ్రాల్ చేసి వాడుకోవచ్చు. అంటే మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ అనేది జీరో అన్నమాట. మీరు ఖచ్చితంగా బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి అనేటువంటి షరత్ అయితే ఏమీ ఉండదన్నమాట. ఇది ఎలా వర్క్ చేస్తుంది అంటే అన్ని సేవింగ్స్ అకౌంట్ లాగా ఫోన్పే, గూగుల్ పే ఇట్లా అన్ని యూజ్ చేసుకోవచ్చునా, లేదా కొన్ని అకౌంట్లకు మాత్రమే అవుతుందా అనే విషయాన్ని కూడా ఒకసారి చూద్దాం. సేమ్ యాజ్ యూజువల్గా మనకు బ్యాంకింగ్ సెక్టార్లో ఏ బ్యాంక్స్ అయితే ఎలా వర్క్ చేస్తాయో అదే విధంగా అయితే ఉంటుంది. సో దీంట్లో ఒక్క ఇదేమి అంటే మీకు పర్ ట్రాన్సాక్షన్ వచ్చి 25,000 విత్డ్రాల్ ఉంటుంది డే లిమిట్. అదేవిధంగా 20,000 డిపాజిట్ అనేది ఒకసారి చేసుకోవచ్చు అనమాట. ఇది యాజ్ యూజువల్గా మిగతా మంత్లీ లిమిట్ అనేది యాజ్ యూజువల్గా బ్యాంక్స్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. సో మీకు ఇక్కడ ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత మీకు త్రూ పోస్టల్ ద్వారా ఒక ఏటీఎం కార్డు, పాస్బుక్, దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్, వెల్కమ్ కిట్ అయితే మీకు త్రూ పోస్టల్ ద్వారా అయితే పంపించడం జరుగుతుంది అనమాట. సో మీరు ఆ ఏటీఎం కార్డును ఉపయోగించి మీరు ఫోన్పే, గూగుల్ పే, యూపీఐ యాప్లన్నింటిలో కూడా మీరు యూస్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. ఇదేమి ఫ్రాడులెంట్ అకౌంట్ కాదనమాట, డైరెక్ట్ బ్యాంకింగ్ ద్వారానే మీకు ఓపెన్ చేసేటటువంటి ఒక అకౌంట్ అనమాట. ఆ సౌలభ్యాన్ని మనకు సిఎస్సి సెంటర్లో అయితే కల్పించడం జరిగింది. సో దానికోసం మనం ఎటువంటి అడిషనల్ ఛార్జెస్ అయితే మీకు ఉండదు. 1000 రూపీస్ మీ దగ్గర తీసుకొని అకౌంట్ ఓపెన్ చేస్తారు. ఆ 1000 రూపీస్ మీ బ్యాంక్ అకౌంట్కే క్రెడిట్ అయితే చేయడం జరుగుతుంది. ఇదే అండి ఇవాళ విషయం. నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా విజిట్ చేయండి. ఇక డాక్యుమెంట్స్ విషయానికి వస్తే ఆధారు, పాన్ కార్డు, ఆధార్కి లింక్ ఉన్నటువంటి మొబైల్ నెంబర్ తప్పనిసరిగా తీసుకొని రావాలని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.